పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి ఈ రోజు సాయంత్రానికి రేమాల్ తుఫాన్గా మారనుంది. ఇక రేపు తీవ్ర తుఫాన్గా మారి ఈ నెల 27న అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉంది అంటున్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. అలాగే తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. తుఫాన్ ఎఫెక్ట్ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పై అధికంగా ఉంటుందన్నారు. అయితే ఏపీపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అంటున్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ తీవ్ర వాయుగుండం సాయంత్రానికి ఏ విధంగా మారబోతుంది అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సునంద గారు ఉన్నారు. తుఫాన్గా మారే అవకాశం ఉందా? తుఫాన్ నుండి తీవ్ర తుఫాన్గా ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. రానున్న మరికొన్ని గంటల్లో మరింత తీవ్రత పెరిగి తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారిన తర్వాత కూడా ఉత్తర దిశగా కదులుతూ రేపటికల్లా మరింత తీవ్రత పెరిగి తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది మధ్య బంగాళాఖాతంలో, తూర్పు మధ్య బంగాళాఖాతంలో 18 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర కేంద్రీకృతం అయి ఉంది. రానున్న మరికొన్ని గంటల్లో ఇది ఇంకా ఉత్తర దిశగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారినట్లయితే ఈ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్న క్లౌడ్ బ్యాండ్ అంతా కూడాను మొత్తం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉన్న పరిస్థితి ఉంది. మనకి ఔటర్ బ్యాండ్స్ అనేవి మన కోస్తా ఆంధ్ర మీద రావడం చేత మొత్తం కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ అలాగే తెలంగాణలో కొంత భాగం అంతా కూడాను మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ లేదు. దీని ప్రభావం అంతా కూడాను ఈ యొక్క బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ అలాగే నార్త్ ఒడిశాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అయితే 26, 27 నుంచి వాళ్ళకి మొదలయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఒక విండ్స్ యొక్క తీవ్రత కానీ రెయిన్ఫాల్ కానీ అంతా కూడా వాళ్ళకే ఉంటుంది. ఇంకా మత్స్యకారులు, అక్కడ ఉన్న మత్స్యకారులను కూడా రానున్న 2 రోజులు కూడా వేటకు వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. తీరం దాటేటప్పుడు తీవ్ర తుఫానుగా గనక ఇది తీరం దాటినట్లయితే అప్పుడు గంటకు 90 నుండి 100, అత్యధికంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఒకసారి తుఫాను మూవ్ అవుతున్నటువంటి డైరెక్షన్ ఫాలో చేస్తే ఒకసారి పరిశీలించవచ్చు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం నుంచి తర్వాత సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫాను నుండి తీవ్ర తుఫానుగా కూడా కొనసాగనుందని ప్రస్తుతం చెప్తున్నారు. దీనికి రేమాల్గా కూడా పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది తుఫాను మూవ్ అవుతున్నటువంటి డైరెక్షన్ ఒకసారి మన విజువల్లో ఫాలో అవ్వచ్చు. అయితే దీని ప్రభావం ముందు నుండి కూడా ఏపీ మీద ఉండే అవకాశం ఉంటుందని భావించినప్పటికీ తర్వాత దీని దిశ కూడా క్రమంగా మారుతుంది కాబట్టి ఏపీ మీద అంత ప్రభావం ఉండదని కూడా ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనివల్ల అక్కడక్కడ ప్రస్తుతానికి వర్షాలు కురుస్తున్నాయి కానీ ఏపీకి అంత ప్రభావం ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గర్మ శ్రీధర్తో విశాఖ నుంచి.